వాసుకి తెల్లబోయి వింటున్నాడు. ఎలా మరి దీనికి పరిష్కారం ఎలా కుదురుతుంది, వీళ్ళు ఎలా రక్షింపబడతారు? అందులో ఏలాపుత్రుడు అని ఒక పాము, ఆయన హఠాత్తుగా లేచి ఓ మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి కద్రువ ఒడిలో తల పెట్టుకుని నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్టుగా నటించి పడుకుని ఉన్నాను నేను. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి మహాపరాక్రమవంతులు కదా పాములు, అంత పరాక్రమవంతులైన జాతిని తన అధర్మానికి తన అసత్యానికి చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయ్యా? ఆవిడిచ్చిన వాక్కుకి పాముల జాతి అంతా నశించిపోవడమే. ఇంత బలవంతులైనటువంటి పాములు అందరూ పడిపోయి నశించిపోవలసిందే. అదేమో తెలుసా, మీకెవ్వరికీ తెలీదు. క్రూరాకారుల పావును చూడగానే ఎంత బాగుందో అని ఇలా చూసేవాడు ఎవరు ఉండడు. దాని ఆకారం చూస్తేనే అసలు భయం. క్రూరాకారుల జగదపకారుల, జగత్తుకి అపకారం చేస్తాయి అవి. దానికి భయం వేస్తే కరుస్తుంది. కాబట్టి జగత్తుకి అపకారం చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ పాములు పన్నగుల దాల్పగానోపని ఈ దారునికి హితంబుగా, అటువంటి పాముల యొక్క పాపపు నడత నేను భరించలేకపోతున్నానని భూదేవి ఏడుస్తోంది. అందుకని అవన్నీ నశించిపోవాలి. అవన్నీ నశించిపోవడానికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవి నశించిపోతాయి. అది దేవతలకి ప్రీతికరమే, పావులన్నీ నశించిపోవడం. కాబట్టి నువ్వేం బెంగపెట్టుకోకర్లా, అవి పోని. కానీ ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి. అవి దేవతలకు భూమికి మనుష్యులకు ఉపకారం చేసేటటువంటివి. అవి పడకుండా, ఆ యాగంలో పడిపోకుండా ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారు వేరొక మునిశ్రేష్ఠుడైనటువంటి జరత్కారుని వివాహం చేసుకుంటుంది. ఇద్దరి పేర్లు జరత్కారే. వారిద్దరికీ కలిపి ఆస్తికుడు అనబడేటటువంటి ఒక ముని పుడతాడు.